ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం ఆధ్వర్యంలో గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు చేపట్టినటువంటి నేరస్తుల సంస్కరణ కార్యక్రమం గురించి తెలుసుకున్నాం. కరుడుగట్టిన నేరస్తులు టైగర్ నాగేశ్వరరావు, గజ్జల్ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. పెద్ద పెద్ద పేరు మోసిన గజ దొంగలు. అమ్మో, వాళ్ళ పేరు వింటేనే గజ్జల్ ప్రసాద్ అంటే గజగజ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరి సంస్కరణ విషయంలో నాస్తిక దృక్పథంతో వాళ్ళలో ఎటువంటి మార్పు తీసుకురావడం జరిగింది, వాళ్ళు ఎలా మారారు. ఈ రోజున ఏదైతే నేరస్తుల కేంద్రాన్ని ఉండే స్టోర్పురం ఇప్పుడు ఒక కాలనీలాగా, ఒక పట్టణంలో కాలనీలాగా ఉంది. అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కిందటి ఎపిసోడ్లో మనం గజ్జల్ ప్రసాద్ అతనిలో ఇటువంటి మార్పు వచ్చింది. మరి గజ్జల్ ప్రసాద్ అంటే గజగజ వణికే మనుషులు. ఆ గజ్జల్ ప్రసాదే తనలో మానసిక పరివర్తన ఏ విధంగా వచ్చిందో ఉత్తరంలో తెలుసుకున్నాం. ఇవాళ మరికొన్ని ఉత్తరాలు తెలుసుకున్నాం. ఎందుకు ఈ ఉత్తరాలు వీళ్ళందరూ రాసిన ఎందుకు చదువుతున్నాం అంటే, ఒక సంస్కరణ కార్యక్రమం చేపట్టినప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళడం కాదు, ఆ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరి కోసం మనం మార్పు కోసం కృషి చేస్తున్నామో వాళ్ళల్లో ఏ రకమైన పరివర్తన వచ్చేదని తెలుసుకోవడం కోసం ఈ ఉత్తరాలు చెప్పాల్సి వస్తుంది. మన ఊరికే ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అలా చేసేది అలా అయితే కాదు. ఇప్పుడు మార్పు ఎంతమందో అలా చేసి చెప్పారు, అవన్నీ ఉపదేశాలు అవుతాయి. అలా కాదు, వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళల్లో మార్పు తెచ్చేందుకు, మానసిక పరివర్తన ఇచ్చేందుకు, హృదయ పరివర్తన ఇచ్చేందుకు కృషి చేయాలి. అది మన వాళ్ళ యొక్క స్పందన మనం తెలుసుకుంటుండాలి. వాళ్ళ స్పందన తెలిసినప్పుడే మనం చేసినటువంటి సంస్కరణ కార్యక్రమానికి విలువ ఉంటుంది. ఈ రోజున మరి ఎంతమంది సంస్కృతులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారండి. సంస్కరణ కార్యక్రమాలు, నేరస్తుల సంస్కరణ చాలా కష్టమైంది, చాలా కష్టమైంది. వాళ్ళలో ఒక రకం సమాధానం ఉంటుంది, వాళ్ళు ఒకటి ఈజీ ఎర్నింగ్ మనీ ఇది ఉంటుంది, వాళ్ళలో ఇంకా సమాజం వాళ్ళని గౌరవించదు. అంచేత నిరంతరం వాళ్ళు దాంట్లో ఉండిపోవాలనుకుంటుంటారు. ఎందుకంటే బయటకు వస్తే దొంగరావుడు గజదొంగ ఆయన దూరంగా ఉంచుతారు. అంట్రాంతాని కంటే కూడా వీళ్ళు మరింత దూరంగా ఉంచుతారు. అంట్రాంత దూరంగా ఉండు, దగ్గర రాక అంటారు. వీళ్ళు అలాగే వీళ్ళు చూస్తేనే బెదిరిపోతారు మనుషులు. అసలు మనిషిని ఏమైనా చేసేస్తారు. అంత ఘోరంగా ఉంటుంది ఈ గజ దొంగలు. వాళ్ళు వేచి ఇవాళ మరికొన్ని ఉత్తరాలు వాళ్ళు రాసినవి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాసినవి కూడా తెలుసుకుందాం. ఈ రోజున చిలకోటి నాగేశ్వరరావు బాపట్ల సబ్ జైలు నుంచి రాసిన ఉత్తరం ఏంటి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నాస్తి కేంద్రం చేపట్టినటువంటి నేరస్తుల సంస్కరణ అనేది మనుషుల్లో ఎలాంటి మార్పు తేడానికండి. మహారాజశ్రీ గౌరవనీయుల హేమలతమ్మ లవణ గారులకు చిలుకోటి నాగేశ్వరరావు రాయినది. మామూలుగా నేను క్షేమంగానే ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉండాలని సదా దేవుని ప్రార్థించున్నాను. అమ్మా అంటే ఇక్కడ హేమలత లవణ గారికి అడ్రస్ చేశాడు. అమ్మా, నన్ను కావలి నుండి అన్యాయంగా పట్టుకుపోయి నా మీద కడప వాళ్ళు చోరీ కేసు పెట్టారు. ఒకసారి దొంగను ముద్ర పెడితే ఇంక ఎక్కడ దొంగదాన్ని విలిసిలు పడేస్తారండి, దాన్ని ఇరికించేస్తారు. అది గుర్తుంచుకోండి. అంచేత మరి లవణం గారు, హేమలత లవణం గారు ఎంత వీళ్ళ సంస్కరణ చేసినా మాట్లాడి చేసినా పోలీసు వాళ్ళ మార్పు లేదు. కొంతమంది పోలీసులు తగ్గడం లేదు. అక్కేదో స్టోర్ పనుల్లో పోలీసు వాళ్ళు కాదు, స్టోర్ పనులు ఊరుకున్న పోలీసులో మార్పు వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు అందరిలో మార్పు రాలేదు కదా. అంచేది ఎక్కడ పోలీసున్నా మా స్టోర్పురం వాళ్ళేరా. ఎక్కడ బందిపోటుతనం జరిగినా, పెద్ద దోపిడీ జరిగినా స్టోర్పురం వాళ్ళు, అదొక పేరు. ఎక్కడ బందిపోటుతనం జరిగినా సరే, ఎక్కడ పెద్ద దోపిడీ జరిగినా సరే స్టోర్పురం వాళ్ళు అని మాట వచ్చేస్తుంది. అందరూ తెలిసే విషయం. అలాగే ఇతను ఏం రాస్తున్నాడు, నా మీద కడప వాళ్ళు చోరీ కేసు పెట్టారు, దానికి బెయిల్ మీద వచ్చాను. మరి బెయిల్ కొంత జైల్లో బెయిల్కి వచ్చాడు. నేను బెయిల్ పైన వచ్చిన వెంటనే
సత్తెనపల్లి పోలీసు వారు పట్టుకుపోయి నా మీద మరలకు చోరీ కేసు పెట్టారు. వచ్చాడు, బయటకు వచ్చాడు, రాని బెయిల్ తీసుకుని వస్తే సత్తెనపల్లి వారు పడిపోయారు. దానికి కూడా బెయిల్ మీద వచ్చారు. సత్తెనపల్లి బయటకు వచ్చాడు. ఎవరు? చీలకోటి నాగేశ్వరరావు. వెంటనే చీరాల పోలీసు వాళ్ళు పట్టుకుని మరలా 3 కేసులు పెట్టారు. ఒకటి కూడా కాదు, 3 కేసులు పెట్టారండి చీరాల వాళ్ళు. పోలీసు వాళ్ళు మరి ఎక్కడ దొంగతనం జరిగినా ఎవరు పట్టుకుని, లేకపోతే పోలీసు వాళ్ళు ఇన్ఎఫిషియన్సీగా లెక్కెడతారు. వాడు చేత వీళ్ళని పాతవాయిని నేసిన పట్టుకుపోయి కేసు పెట్టేస్తారు. పట్టుకున్నారు. 3 కేసులు పెట్టారు. ఈ విధంగా నన్ను పట్టుకుని పోయి ఊరికే కేసులు పెట్టి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నాకు 5 పిల్లలు ఉన్నారమ్మా. నన్ను కష్టపడి బతికే విధంగా చేయటం లేదు. ఈయన కష్టపడి పెంచి బతుకుదాం అనుకుంటున్నాడు, కాయ కష్టం చేసి బతకాలనుకున్నాడు. కానీ ఈ పోలీసుల వారు నేను కష్టపడి బతకాలి, నాకు ఏదైనా ఒక దాన్ని చూపిస్తారని ఆశ. కానీ ఈ పోలీసు వాళ్ళు మాత్రం నన్ను ఏదో బాగా కష్టపడి పని చేసుకుందాం, అలా బతుకుదాం అని అనుకుంటే పోలీసులు బతకడం నన్ను కేసులు జైల్లో పారేస్తున్నారు. ఆ ఆశతోని ఉత్తరం రాస్తున్నాను. నాకేదో మీరు ఏదో చూపిస్తుందని. నాకు నాగసముద్రం వద్ద పొలం ఇప్పించారట. ఈ విషయం మా జైపాల్ అన్నయ్య నాకు ఉత్తరం ద్వారా తెలియపరిచారు. దానికి నేను చాలా సంతోషించాను. అప్పుడు మరి పెద్ద ఖైదీలు చాలామంది నేరస్తులకి పొలాలు ఇచ్చారు కదా, ఎకరం 2 ఎకరాల చొప్పున ఇచ్చారు. ఇతరుకు ఇచ్చారు. నా జన్మలో మీ రుణం మర్చిపోను. నాకు ఏదైనా ఉద్యోగం చూపించి నన్ను ఒక మనిషిగా మారుస్తారని ఈ జాబ్ రాస్తున్నాను. ఈ ఉత్తరం అందిన మళ్ళా నాకు జాబ్ రావాల్సిందిగా మీ జాబ్ కోసం ఎదురు చూస్తాను. ఇట్లు చీలకోటి నాగేశ్వరరావు. అంటే మారుదామన్నా మారడానికి అవకాశం ఇవ్వకుండా పోలీసు డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఇక మనం తెలుసుకున్నాం. తెలుసు, అందరికీ తెలుసు. పోలీసులు కేసు పేసి పెట్టేలా నొక్కేస్తారు. ఇంకో ఉత్తరం అండి, బల్లాని సోమయ్య, అతను స్టోర్పురం వాడే. బల్లాని సోమయ్య ఆయన స్టోర్పురం నుంచి రాశాడు, ఉత్తరం రాశాడు. ఈ నెల పెట్టిన కేసులు ఎలా పెడుతున్నారు ఈ మంచి. మహారాష్ట్ర గౌరవనీయులు అయినటువంటి లవణం హేమలతాళవణం గారులకు మీ యొక్క పాదదాసుడు బల్లాని సోమయ్య అనేక నమస్కారములు చేసి వ్రాయిందేమనగా, అమ్మా నాది స్టోర్పురం, ఎరుకల కులస్తుడను. తమరు నన్ను చూచే ఉంటారు. ఇదివరలో నాపై పోలీసు వారు ఎన్నో కేసులు పెట్టారు. నా పైన కేసులు విచారణ విచారణ పూర్తయిపోయింది. అప్పటి నుండి నేరములచే కష్టం చేసుకుని వస్తున్నాను. ఎన్నో కేసులు పెట్టారు కనుక చివరికి బయటకు వచ్చి చివరికి కష్టపడి ఇక నేరాలు చేయకూడదని బతుకుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇంత బతుకుతూ ఉంటే మరి చూసి వదిలిపెట్టాలి కదా, చేయకుండా ఇప్పుడు ఏలూరు పోలీస్ స్టేషన్ వారు ఇంటి వద్ద నన్ను తీసుకుపోయి 12/11/1981 తేదీన కేసు పెట్టారు. అక్కడ ఏదో బందిపడదనం జరిగింది, ఇంక ఈడే ఉంటాడరా అని పట్టుపోయి పెట్టేశారు. అలాగే 1/11/1982 తేదీన 2 కేసులు పెట్టారు. ఏలూరు. అప్పటి నుండి ఏలూరు స్టేషన్ సబ్ జైల్లోనే ఉంటున్నాను. ఈ ఉత్తమ ప్రసాద్ 2/7/1982 రాశాడండి. అతనికి 12/11/81 తేదీన 1/11/82 తేదీన 2 కేసు అక్కడి ఏలూరులోనే ఉంటున్నాడు. పోలీసు వారికి భయపడే ఇంకా ఆయన అక్కడే పడి ఉంటున్నాను. ఏలూరులోనే ఆ స్టేషన్. నా భార్య పిల్లలు తిండి లేక, ఉండుడికి ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. నేను స్టోర్పురం వదిలి ఎక్కడైనా బతుకుతానమ్మా. ఈ కేసుల విచారణ జరిగిన తర్వాత మెదకు వస్తాను. నాకు నా భార్య పిల్లలకు ఆధార్ చూపించరు అని కోరుతున్నాను. ఒకసారి ఏలూరు సబ్ జైలు వద్దకు వచ్చి నన్ను చూడవలసిన కోరుతున్నాను. తమ రావడానికి వీలు లేనిలా ఉత్తరం రాయాలని ప్రార్థిస్తున్నాను. అంటే చూడండి, వీడు మారదామన్నా సరే పోలీసులు మారకుండా కేసు మీద కేసు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోర్పురం వాడు తోసేయి, ఎరుకల వాళ్ళు తోసేయి, అంతే. దొంగతనం జరిగిందంటే స్టోర్పురం వాళ్ళు లేదా ఎరకల వాళ్ళు దొంగతనం చేస్తారు. అందుకనే కదా క్రిమినల్ ట్రైబ్ చేసిన గవర్నమెంట్. ఇది ఒక ట్రైబ్, ఒక జాతి పుట్టుకతోనే ఒక కులాన్ని చేసి పరిచింది. పుట్టుకతోనే వాడు క్రిమినల్ ట్రైబ్, పుట్టుకతోనే నేరస్థ జాతి అండి. ఇక చూడండి, క్రిమినల్ ట్రైబ్ పుట్టుకతోనే కులం ఎలా అంటే కడుతాం మన భారతదేశంలో, పుట్టుకతోనే నేరస్తులు కూడా చేసి పరిచింది. ఎంత ఇన్హ్యూమన్ లాసెస్ చూడండి. ఇది ఇలా ఉంటే ఇక మెడ్రాస్ నుంచి భాస్కరరావు ఆయన రాస్తున్నారు, అమ్మ ఇక్కడ ఈ మార్పు
అక్కడేమో జైల్లో ఉన్నాడు రాశారు. మరి లవణం గారు, హేమలత లవణం గారు వాళ్ళు చేసిన సంస్కరణతో మారి పోలీసు వాళ్ళ హెరాస్మెంట్ లేకుండా బయటపడి తన నిజాయితీని నిరూపించుకుంటూ ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో అవుతుంది చూడండి. అంటే ఎప్పుడు అలాగే ఉంటారు కదా, మార్పు వస్తుంది. పోలీసులో కూడా ఇప్పుడు లవణం గారు, హేమలత లవణం గారు, గోరా గారు పోలీసులో కూడా మార్పు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారు. అమ్మ ఈ భాస్కర్ అనమాట రాస్తున్నాడు, నేను ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాను. ఎక్కడ చేశాడు? మెడ్రాసులో రాశాడు. నేను ఉద్యోగం సెలెక్ట్ అయ్యాను, మీ ఆశీర్వచనాలే నన్ను నిలబెట్టాయి. విజయవాడ వేశాయని తెలిసింది, ఇంకా ఆర్డర్స్ రాలేదు. మేము మెడ్రాసులో ఉన్నాం, ఇక మెడ్రాసులో ఉన్నాం. ముందు ఉత్తరం రాశానమ్మా, ఆర్డర్స్ వచ్చిన వెంటనే వచ్చేస్తాను. మీరు చేసిన సాయం మర్చిపోలేను. త్వరలోనే అయ్యగారిని మిమ్మల్ని కలుసుకుంటారు. మీకు చాలా వందనములు. రమేష్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరిని విజయవాడ ప్రవేశించినట్టు తెలిసింది. నాకు కమర్షియల్ క్లర్క్, రమేష్ గమ్ము ఆఫీస్ క్లర్క్గా ఇచ్చారని తెలిసి లెటర్ వచ్చింది. మీ ఆ సహాయం కొన్ని తరాలు నిలబెట్టింది, కృతజ్ఞని అని భాస్కర్ రాశాడు. అంటే వీళ్ళకి చూడండి మార్పు ఎలా అయిపోయారు. దొంగలుగా ఉన్నవాడు కూడా పుట్టుకతోనే నేరస్తులు కాదు, ఎవ్వరూ కాదు. పుట్టుకతోనే ఎవ్వరూ నేరస్తులు కాదు. అలాగే నేరం వంశపారంపర్య కాదు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వంశపారంగా నేర జీవితం ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకోటి గుర్తుంచుకోవాలి, నేర జీవితం ఎవరికి ఇష్టం ఉండదు. ఆ జీవితాన్ని ఎవరు కోరుకోరు. నేర జీవితం ఎవరికి ఇష్టం ఉండదు. ఆ జీవితాన్ని ఎవరు కోరుకోరు. దాని నుండి తప్పించుకొని శ్రమపడాలని ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఈ విషయంలో మహాత్మా గాంధీ గుర్తుంది. మహాత్మా గాంధీ అనేవాడు, ఆయన జైల్లో ఉన్నవాళ్ళు ఖైదీలు కాదు, వాళ్ళు రోగులు, పేషెంట్స్ అనేవాడు. జైల్లో ఖైదీలో ఉన్నవాళ్ళు వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు పేషెంట్స్ అని. అంచేత పేషెంట్స్ ఉండేదాన్ని ఏమంటారండి? ఆసుపత్రి అంటారు. అంచేత గాంధీ గారు చెప్పేవారు, జైలు అనొద్దు, నేరస్తుల సంస్కరణ. అది వీళ్ళు ఖైదీ ఒక అతను నేరం చేశాడంటే వాడు మానసిక రోగి. అతను పేషెంట్స్ అన్నాడు కదా గాంధీ గారు, మానసిక రోగి. అతను రోగి, మానసికంగా అతను సరిగ్గా లేకుండా ఉండబట్టే నేరం చేశాడు. మంచివాడు ఎందుకు నేరం చేస్తాడు? మంచి బుద్ధి ఉన్నవాడు కష్టపడతాడు అంతే. అంచేత జైళ్ళల్లో ఉన్నవాళ్ళు రోగులు, మానసికంగా రోగులు, మానసికంగా వైకల్యం కలవాళ్ళు. వాళ్ళకి మనం సంస్కరణ చికిత్స చేయాలి, అంతేగాని పనిష్మెంట్గా వాడు చేయడం కాదు. పనిష్మెంట్ కాదు అక్కడ చేయాల్సింది, సంస్కరణ. అందుకని ఇప్పుడు మనకు స్వాతంత్రించాక జైళ్ళని సంస్కరణాలయాలు అంటున్నారు. జైళ్ళు అనుకోదు యాక్చువల్గా, సంస్కరణ ఆలయాలు. సంస్కరణకి ఆలయాలు, దేవాలయాలు, సంస్కరణకి దేవాలయాలు. అంచేత వాళ్ళలో పరివర్తన, మానసిక పరివర్తన గాంధీ గారు చాలా స్పష్టం. అదే విరోధంలో గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు కృషి చేస్తూ ఈ మానసికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, అలాగే సామాజిక పరిస్థితుల వల్ల వీళ్ళు నేరస్తులుగా మారుతున్నారు. వాళ్ళని ఇది ఇంకా ఈ విచిత్రమైనది ఉందండి. అది ముందు తెలుసుకున్నాము. అంచేత ఈ రంగా ఆ రాశి ఉద్దేశం మరి ఇంకోసారి ఏదో ఒక ఉపాధి లేక ఉద్యోగం కొరకు వీళ్ళందరూ కూడా తపన పడుతున్నారు. అలా ఒక్క స్టోర్ పనులే కాదు, ఎందుకంటే కప్రాల తిప్ప, కావలిలోను, తర్వాత సీతానగరం, మన విజయవాడ పక్కన సీతానగరం, ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఎరకల వాళ్ళే. ఆ ఎరకల జాతి నేరస జాతి అన్నారు. వాళ్ళందరినీ ఒక కాలనీగా చేశారు. ఎరకల కులాల వాళ్ళని క్రిమినల్ టైల్స్గా చేసి ఇతర కొంచెం ఒక స్టోర్పురం ఎక్కువ కరడు గట్టిన నేరస్తుల్లా కింద పేరు పడింది. ఎక్కడ బందిపోటు దండం జరిగినా సరే వీళ్ళని పేరు పడ్డారు. అలాగే సీతానగరం విజయవాడ ప్రక్కనే ఉంది, గుంటూరు జిల్లాలో. కృష్ణానదికి అవలవైపు, విజయవాడ ఇటుపక్కుంటే అవలవైపు సీతానగరం. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మరి గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు అనేక సంస్కరణ కార్యక్రమాలు తీసుకుని ఎంతో మార్పు చేశారు.
అంచేత అవి కూడా తెలుసుకుందాం. మరి ఈ రకంగా ఎన్నో విషయాలు, ఎన్నో ఉత్తరాలను అవన్నీ నేను చదవదలుచుకోలేదు, కానీ మీకు ఒక చూపించారు, ఒక నమూనా. వీళ్ళలో ఈ రకంగా మార్పు వచ్చింది. వృధా పోలా. నాస్తికం చేసినటువంటి సంస్కరణ కార్యక్రమం వృధా పోలేదు. వాళ్ళలో మానసిక మార్పు వచ్చింది. ఆ మానసిక మార్పు ఎంత, అందుకే చెప్తున్నా కదా, స్టోర్ పురం చూడండి. మీరు అందరూ స్టోర్ పురం అంటే పెద్ద ఏదో కరుడు గట్టి నేరస్తులని చూసేస్తారు. టైగర్ నాగేశ్వరరావు, మరి ఇప్పుడు వెళ్ళే టైగర్ నాగేశ్వరరావు లేదు, అలాంటి వాడు లేడు. గజ్జల ప్రసాద్ గద్దగదలాడించేసి గజ్జల ప్రసాద్ ఇలాంటి వాడు లేడు. ఎవ్వడు అంత చక్కగా హాయిగా ఉద్యోగాలు చేసుకున్నారు. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ విషయంలో మనం సీతానగరం విజయవాడ పక్కనే, అక్కడ కూడా నాస్తిక కేంద్రం ఏ రకంగా చేసింది, వాళ్ళని మాకు తీసుకొచ్చింది. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటే నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తిక దృక్పథంతో ఎంత మార్పు తీసుకొచ్చింది అని తెలుసుకోవడానికి ఇప్పుడు విజయవాడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పక్కనే సీతానగరం ఎంత మారిపోయిందో యూ కాంట్ ఇమాజిన్. అసలు అది ఒక నేరస్తుల ఉందని మీరు అనుకోలేరు. కానీ అది ఒకనప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే మరి అమరావతి రాజధాని, మన రాజధాని అమరావతి దాంట్లోనే అది కూడా ఉంది. ఆ సీతానగరం అమరావతి భాగంలోనే ఉంది. కృష్ణాది ప్రకాశం దాటగానే ఇటు విజయవాడ ఉంటే అటు దాటగానే సీతానగరం. వాడు ఎంత ఉంది ఏంటి అంచేత ఆ విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుందాం. సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.